గారు అనిల్ గారు సార్ అనిల్ గారు అనిల్ గారు ఇక్కడ అనిల్ గారు యాక్చువల్గా అంటే ఇండస్ట్రీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ సెట్ చేస్తుంటారు మీరు. బట్ ఫ్యాన్స్లో ఎప్పటి నుంచో ఒక కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అది మీ వల్ల అవుతుందని అనిపిస్తుంది. ఇటు మెగాస్టార్ అటు బాలకృష్ణ గారు మీరిద్దరితో సినిమాలు చేస్తారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మీ నుంచి ఏమైనా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? చిరంజీవి గారు వెంకటేష్ గారితో మనం ప్రయాణం మొదలైంది. అండ్ బాలకృష్ణ గారి ఒక 50 years ఫంక్షన్లో కూడా చిరంజీవి గారే మైక్లో చెప్పారు, మేము ఇద్దరం కలిసి చేస్తే మేము రెడీగా ఉన్నామని. ఎలాంటి కథ సెట్ అవ్వాలి, ఎందుకంటే ఇద్దరు ఇటు చిరంజీవి గారిది ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉన్న హీరో, బాలయ్య గారు ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్, వీళ్ళిద్దరిని కలిపి చేయాలంటే అంత అద్భుతమైన కథ కుదరాలి. ఖచ్చితంగా అలాంటి కథ కుదిరినప్పుడు ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. అండ్ నా దగ్గర అలాంటి కథ కుదిరితే ఆటోమేటిక్గా అప్పుడు చూద్దాం. దట్స్ లైక్ భీమ్స్ గారు ఒక క్వశ్చన్ సార్. ఇప్పటివరకు చిరంజీవి గారు 156 ఫిలిమ్స్లో బిగ్గెస్ట్ హిట్లు అంటే మ్యూజికల్ హిట్స్ ఉంటాయి ఎక్కువ సాంగ్స్లో. సో మీరు చేసే ఈ సినిమా 157లో ఒరిజినల్ ట్యూన్స్ అన్ని ఒరిజినల్ ట్యూన్స్ వాడుతున్నారు, లేదన్నా రీమిక్స్కైనా అవకాశం ఉందా ఒక సాంగ్ అన్న? అది మెగా అభిమానులందరి కోరిక. లేదు అలాంటిదే లేదండి, అన్ని ఒరిజినల్స్ ఆల్ ఒరిజినల్ సాంగ్స్ ఉన్నాయి. అనిల్ గారు ఇక్కడ సినిమాలో అందరూ బాగున్నారు, గ్లిమ్స్ బాగుంది, అన్ని బాగున్నాయి. సినిమాలు మీరేమన్నా చేశారా రోల్? సినిమాలో మీరేమన్నా క్యామియో రోల్? నేనా క్యామియోనా? నాకు ఒక కోరుకుంది, ఇటు చిరంజీవి గారు అటు వెంకటేష్ గారు మధ్యలో ఒకసారి వచ్చి వెళ్తా సాంగ్లో. అనిల్ గారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి అనిల్ గారు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే ఈ సినిమా చాలా పీక్కి తీసుకెళ్లారు. సో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీరు సంక్రాంతితో ప్రూవ్ చేశారు, 300 కోట్లు కొట్టేశారు. సో ఈ సినిమా కూడా అంతకు మించి కొట్టాలని అభిమానులు చాలా ఈగర్లీగా వెయిటింగ్. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే 2026 మరి మామూలుగా ఉండదు అనిపిస్తుంది. అంటే కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే చూపించారు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 100% అండి. ఆల్రెడీ గ్లిమ్స్లోనే మీకు ఎలా ఉండబోతుందో ఒక ఐడియా ఇచ్చాం. అంటే బేసిక్గా నేను ఎప్పుడు చేసేది ఏంటంటే ఒక సింపుల్ కథ తీసుకోవటం, దాన్ని ఎంగేజింగ్గా చెప్పటం, దాంట్లో ఎలాంటి ఎమోషన్స్ డ్రామా పెట్టడం, అలాంటి నేను ప్రతి సినిమాకి ఒక్కొక్క జోనర్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కథ అనుకున్నప్పుడు అది 90% మిస్ కాకుండా చూసుకుంటాను. సో బేసిక్స్ అన్ని కరెక్ట్గానే ఉంటాయి కాబట్టి మనకి ఆడియన్స్ కనుక నచ్చితే డెఫినెట్గా అది. సాహు గారు లాస్ట్ 18 days వచ్చారండి బాబు. మీరు వచ్చి ఆ స్టార్టింగ్ నుంచి వచ్చా, మీరు చూడలేదు. చెప్పండి. 18 days నుంచి స్ట్రైక్ జరిగింది కదా, దీనివల్ల సంక్రాంతికి రాబోయే సినిమాకి ఏమైనా ఇబ్బంది ఉందా? షెడ్యూల్స్ అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయా? ఏం ఇబ్బంది లేదండి, అంతా ఇప్పుడు స్ట్రైక్ కూడా సుఖంగా ఎండ్ అయింది కాబట్టి వీఆర్ హ్యాపీ, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక షెడ్యూల్ ఏమైనా మిస్ అయిందని అన్నారు. షెడ్యూల్ ఈయన మొన్న అన్నాడు, నేను టెన్షన్ పడుతున్నా, ఏంటి బ్రదర్ ఎప్పుడు స్ట్రైక్ కాలేకపోతుంటే, నువ్వెందుకు టెన్షన్ అవ్వ బ్రదర్, November 25 వరకు స్ట్రైక్ జరిగిన అక్కడి నుంచి మొదలెట్టి రిలీజ్ చేసి సంక్రాంతికి వస్తావు, నువ్వు కంగారు పడకని అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్. సో ఎస్, మరి మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ని మనం ఆల్రెడీ గ్లిమ్స్తో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, బట్ ఇప్పుడు కేక్ కట్ చేసి కూడా సెలబ్రేట్ చేసుకుందాము. సో అనిల్ గారు